Subscribe to our channel, press the bell icon and never miss an update. హాయ్ ఫ్రెండ్స్, ఏపీఎస్ఆర్టీసీకి 7,673 పోస్టులు భర్తీ వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులో రెగ్యులర్ డ్రైవర్ ప్లస్ కండక్టర్ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయిస్తుంది ఏపీఎస్ఆర్టీసీ. ఈ యొక్క పోస్టులు రెగ్యులర్గా ఇచ్చే ఛాన్స్ ఉంది. దీంట్లో డ్రైవర్ ప్లస్ కండక్టర్ పోస్టులకి వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి మొత్తం 7,673 ఉద్యోగాల నియామకానికి అనుమతి ఇవ్వాలంటూ ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వానికి పంపించింది. ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీ పాలక మండలి ఉద్యోగుల భర్తీపై నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు కండక్టర్ డ్రైవర్ పోస్టులతో పాటు ఖాళీగా ఉన్న మెకానిక్ ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని ఏపీఎస్ఆర్టీసీ భావిస్తుంది. ఈ యొక్క ఆర్టీసీ అప్లికేషన్స్ మ్యాక్సిమం ఆన్లైన్లో ఉంటాయని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఆఫ్లైన్లో ఈ యొక్క అప్లికేషన్స్ పెడితే ఈ యొక్క వెబ్సైట్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త ఇవ్వనుంది. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ డ్రైవర్ కండక్టర్ పోస్టులకి భర్తీ కసరత్తు ప్రారంభించింది. ఈ 7,673 పోస్టుల భర్తీపై ఆర్టీసీ పాలక మండలి చర్చిస్తుంది. అనంతరం తీర్మానం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపించింది. ఏపీ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రమాణం సదుపాయం కల్పిస్తుంది సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పథకానికి మరింత సామర్థ్యంగా అమలు చేయడం కోసం ఏపీఎస్ఆర్టీసీ ఖాళీగా ఉన్న ఈ యొక్క భర్తీపై దృష్టి పెట్టింది. మరోవైపు ఏపీఎస్ఆర్టీసీలో ప్రస్తుతం 3,673 డ్రైవర్ పోస్టుల ఉద్యోగాలు వేకెన్సీగా ఉన్నాయి. దాంతోపాటుగా 1,813 కండక్టర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ డిపోల్లో పలు మెకానిక్, శ్రామిక వంటి పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. ఈ యొక్క నేపథ్యంలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టుల భర్తీ అనుమతి ఇవ్వాలని ఏపీఎస్ఆర్టీసీ బోర్డు ప్రభుత్వానికి కోరింది. మరోవైపు ఆన్ కాల్ డ్రైవర్స్ వేతనాన్ని కూడా పెంచాలని ఆర్టీసీ పాలక మండలి భేటీలో నిర్ణయించారు. వీరికి రోజుకు 800 రూపాయలు ఇస్తుండగా దీన్ని 1,000 రూపాయలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే డబుల్ డ్యూటీలు చేసే ఆర్టీసీ కండక్టర్లకు కూడా శుభవార్త వినిపించింది ఏపీఎస్ఆర్టీసీ. వీరికి ఇచ్చే మొత్తంకి 900 రూపాయలకు పెంచాలని నిర్ణయించారు. మరోవైపు ఏపీలో స్త్రీ శక్తి పథకం అమల్లో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరుగుతుంది. పురుషులతో పోలిస్తే మహిళల ప్రయాణాల సంఖ్య భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో పథకానికి మరింత సామర్థ్యంగా అమలు చేయాలని, అదనంగా బస్సులు సమకూర్చుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ దృష్టి పెట్టింది. అలాగే డ్రైవర్ కండక్టర్ పోస్టుల భర్తీపై ఫోకస్ పెట్టింది. ఈ యొక్క క్రమంలో 7,673 రెగ్యులర్ పోస్టులు భర్తీ అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరింది. సో ఈ యొక్క అప్లికేషన్ ఎప్పుడైతే ఆన్లైన్లో పెడతారో మీకు వెంటనే ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడం జరుగుతుంది. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వాటికి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.